మన ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలండి ప్రతిరోజు కూడా ఇంట్లో దేవతార్చనకి చేసుకోవడానికి పెంచుకుంటున్నామండి. ఏంటంటే మందార పువ్వులు, నందివర్ధన పువ్వులు సుమారుగా 3 నెలలు బట్టి పెంచుతున్నామండి. చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి, ఎక్కువ పువ్వులు పూస్తున్నాయి. సుమారుగా 50 నుంచి 100 పువ్వులు పూస్తున్నాయండి. అలాగే తక్కువ బడ్జెట్తో మనం మేడ మీద పెంచుకోవడానికి వీలుగా ఉందండి. ఇలా బయట పువ్వులు కొనడానికన్నా మన ఇంట్లో మనం ఇలా పెంచుకోవడమే మన కళ్ళ ఎదురకుండానే రోజు పువ్వులు కోసుకొని మన చేతితో మనం స్వామివారికి ఇంట్లో దేవుడికి పెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు అండి, శ్రావణ మాసం ఇలా కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలాంటివి పర్వదినాలు వచ్చినప్పుడు మనం పువ్వులు కొనడానికి మంచి పువ్వులు దొరకట్లేదండి. పైగా డబ్బులు కూడా విపరీతంగా ఆకాశానికి అడుగుతున్నారు. పువ్వులు కూడా బాగుంటలేదండి. అదే ఇలాంటివి మనం ఇంట్లో మనం పెంచుకున్నాం అనుకోండి, శుభ్రమైన పువ్వులు వస్తున్నాయి, మంచి నందివర్ధన డబ్బు ఖర్చు కూడా తగ్గుతుందండి. కుండీల్లో కన్నా అండి మనం ఈ యొక్క కవర్లో పెంచడం వల్ల తక్కువ బడ్జెట్ అవుతుంది. అలాగే కవర్ 5 రూపాయలు అయ్యింది. చాలామంది మేడ మీద ఇలాగా కవర్లతో పెంచుకోవడం వల్ల చాలామంది అనుకుంటారు మొక్కలు బతకలేము అని. ఇలా కవర్లతో పెట్టడం వల్ల వర్షం వచ్చినా కూడా కన్నా చాలా స్పీడ్గా దిగిపోతుంది, ఎక్కువ పువ్వులు పూస్తున్నాయండి, మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నామంటే మొక్కలు ఏంటంటే అండి కనకాంబర మొక్కలు. ఇవి ఇంచుమించుగా 20 నుంచి 25 మొక్కల దాకా వేసామండి. వేసి 3 నెలలు అయింది. వారానికి 2 సార్లు పోసుకోవచ్చండి. 1000 నుంచి 1500 దాకా పువ్వులు పూస్తున్నాయండి. కనకాంబరాలు, నందివర్ధన పువ్వులు, శంఖం పువ్వులు, జాజి పువ్వులు, మందార పువ్వులు ఇవన్నీ కూడా మనం పెంచుతున్నామండి. ఇలాంటివి చేయడం వల్ల స్వామివారికి మన చేతిలో మనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం. అలాగే మీరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ కూడా మీ మేడ పైన పెంచుకొని శుభ్రంగా స్వామికి ఇంట్లో పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం. అలాగే అందరూ కూడా ప్రయత్నించండి. రంగురంగు పువ్వులతో అలంకరణ చేయడం వల్ల నిండుగా ఉంటాడు. మీరు అందరూ కూడా ప్రయత్నించండి. 2 పూట్ల నీళ్ళు పోసుకుని మొక్కలు పెంచుకుంటే చాలా విశేషమైన పువ్వులు పూస్తాయండి. అలాగే వయసు పెరిగే కొద్దీ కూడా ఎక్కువ పువ్వులు పూస్తాయండి. అలాగే దేవుడికి విశేషమైన రంగురంగుల పువ్వులతో అలంకరణ చేయడం వల్ల విశేషమైన ఫలితం కూడా వస్తుందండి. అలాగే మన ఛానల్ని మీ అందరూ చూడడానికి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. అలాగే మీతో పంచుకోవడం జరిగింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా పంపించాలంటే షేర్ చేయండి. రోజు మనం కోసుకున్నటువంటి దేవుడికి పూజ చేసుకోవడానికి కోసిన పువ్వులు, అలాగే కనకాంబరాలు, మందారాలు, నందివర్ధన పువ్వులు అది కూడా చూడండి.